వెల్కమ్ టు కలగూర గంప. పెద్ద గంప పట్టుకొని మస్తు సామాన్లు వేసుకొని పెద్ద ముచ్చట చెప్పడానికి మీ ముందరకు వచ్చేసిన. సో యాక్చువల్లీ ఏంటంటే కలగూర గంపలో మరో అధ్యాయం అనమాట. అంటే ఏ బిజినెస్ వాళ్ళు ఏమంటారు ఎంబీఏ వాళ్ళు దీన్ని నేర్పిస్తారో నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన తిక్క ఐడియాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ నేను ముందుకు నడుస్తూనే ఉన్నా. పక్కకి ఏం జరుగుతుంది, వెనక ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, నాకు సంబంధం లేదు. నేనేమనుకుంటున్నానో అది నాకు కరెక్ట్ అనిపించిందా, పద్ధతిగా ఉందా, ఓకే అనిపించిందా చేసేయడం. రిజల్ట్ అనేది తర్వాత విషయం అనమాట. మళ్ళీ మార్పులు చేర్పులు మన చేతుల్లోనే ఉంటాయి. అంటే ఒకటి ఇది అన్నాం కదా, ఇది చేసినాం కదా, దీన్ని వెనక్కి తీసుకుంటేంది, దీన్ని ముందుకు తీసుకుపోతేంది, 10 మంది ఏమనుకుంటారు అన్న ఆలోచన నాకు ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు రాదు కూడా. ఓకేనా? అదే దాంతో మొదలైంది మరో ప్రస్థానం అనమాట. కలగూర గంప అనేది మనకి ఎంత అద్భుతాన్ని సృష్టించింది, ఇంతమందికి ఉపాధినిచ్చింది, నన్ను మీ దగ్గరికి చేర్చింది, మీ ఇంట్లోకి వెల్కమ్ చెప్పింది. అండ్ మీ పిల్లగా, మీ అమ్మాయిగా, మీ అమ్మగా, మీ ఎవరైనా సరే నన్ను మీ హక్కున చేర్చుకున్నారు. మీరు చూపించే ప్రేమ ముందు నేను ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పనని చెప్తాను కదా, అదే నిజం. మీ ఇంటి మనిషి అయినప్పుడు నేను చెప్పను. ఓకేనా? సో కాకపోతే ఏంటంటే ఇంత అటాచ్మెంట్ ఇచ్చిన ఒక సంస్థ కేవలం పేరు వల్ల ఎంత అద్భుతాలు జరిగినాయో అదే పేరు వల్ల ఈరోజు ఒకటి ఏంటంటే నాన్ తెలుగు పీపుల్కి రీచ్ కాలేకపోతున్నామని చిన్న ఆలోచన వచ్చిందనమాట. సో అది పెయిన్ అని చెప్పను, దాన్ని నెగటివ్ అని చెప్పను, కానీ కలగూర గంప అనగానే ఒక తెలుగు నేము, బట్ వేరే లాంగ్వేజ్ వాళ్ళకి అది కొంచెం పట్టదు, అంటే అర్థం కాదు. మన తెలుగు వాళ్ళకే ఇప్పుడు అర్థం కాదు. చాలామందికి యంగ్స్టర్స్కి కలగూర గంప అంటే మీనింగ్ తెలియదు. అలాంటప్పుడు వేరే లాంగ్వేజ్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనం చేయలేం. కానీ వాళ్ళని రీచ్ అవ్వాలి అంటే మన ప్రొడక్ట్స్, మన క్వాలిటీ ప్రొడక్ట్స్ 10 మందికి రీచ్ అవ్వాలి. 10 మంది వేరే లాంగ్వేజెస్కు, వేరే స్టేట్స్కు, ఆల్ ఓవర్ ఇండియా మన లాంగ్వేజ్తో సంబంధం లేకుండా వాళ్ళకి రీచ్ అవ్వాలంటే ఏంటి అని బుర్రలోకి వచ్చాక రకరకాలుగా నానా రకాలుగా ఆలోచించి ఏం చేస్తామంటే ఒక్కొక్క సెగ్మెంట్కు ఒక డిఫరెంట్ బ్రాండ్ క్రియేట్ చేద్దామని అనిపించింది అనమాట. ఇప్పుడు కలగూర గంప హిందీ, ఇంగ్లీషు అట్లా ఉండదు. ఏంటంటే చిన్నప్పుడు నన్ను శిశుమందిర్ స్కూల్లో చదివినని చెప్తా కదా చాలాసార్లు. అయితే మా ఆచార్యజీ అనమాట, కాదు మాతాజీ, మా టీచర్లలో లేడీస్నేమో మాతాజీ, జెంట్స్నేమో ఆచార్యజీ. సో మా మాతాజీ ఏం చెప్పిందంటే నాకు స్టిల్ బాగా గుర్తు, ఎక్కడ కూర్చున్నా, ఏం జరుగుతుంది, ఏ క్లాస్ రూమ్ అనేది చాలా గుర్తు. సో అక్కడ కూర్చున్నప్పుడు మీరు ఈ హిందీలో ఆ పక్షుల పేర్లు, జంతువుల పేర్లు రాయండి అన్నదనమాట. మనకేం తెలుసు హిందీలో వేరే పేర్లు ఉంటాయి అన్న విషయం నాకు ఒక్క ముచ్చట తెలియదు. చాలా చిన్న క్లాసులు ఏంటి, కానీ చిన్న క్లాస్ అయినా పెద్ద క్లాసులు అయినా విషయం చెప్తున్నా. కాకి దాన్ని ఇంగ్లీష్లో రాసిన, ఓకే. ఆవు దాన్ని ఇంగ్లీష్లో రాసిన. కాకిని కవ్వ అంటే తెలియదు, ఆవును గాయ అంటే తెలియదు ఆ టైంలో. అదే హిందీలో ఇంగ్లీష్ కాదు హిందీలో రాయమని చెప్తే అట్లా రాసినాం అనమాట. బట్ మా ఫ్రెండ్సే మా క్లాస్లో మార్వాడీస్ ఉండేవాళ్ళు, వాళ్ళకి హిందీ బాగా వచ్చు కదా, వాళ్ళని లే చదవమంటే కవ్వ చదువుతుంటే నేను షాక్, ఓహో దీనికి ఇంకో పేరు ఉంటుందా అన్న విషయం అనమాట. అట్లా మన భాషకు కూడా ఇంకొక భాషల్లో అర్థం కావాలంటే చాలా తేడా వస్తుంది. కాబట్టి ఏంటి అని ఆలోచన వచ్చినప్పుడు కలగూర గంప వీడియోస్ను వేరే లాంగ్వేజ్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయడం కానీ అలాంటి చాలా రకాలుగా ఒక 1.5 ఇయర్గా ఆలోచించాక వచ్చిన అద్భుతమైన ఆలోచన ఏంటంటే ఇంకొక బ్రాండ్ క్రియేట్ చేస్తే ఏంటి. సో ఫర్దర్గా మనం పెద్ద ఎత్తున చేయాలనుకున్నప్పుడు ఏంటి, ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు బెస్ట్ ఐడియా ఇప్పుడు ప్రజెంట్ చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క సెగ్మెంట్ని తీసుకొని ఒక్కొక్క బ్రాండ్ క్రియేట్ చేద్దాము. దాన్ని మన స్టోర్లో పెట్టవచ్చు, వేరే స్టోర్లలో పెట్టవచ్చు, లేదంటే డిఫరెంట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఎంబీఏలో చెప్తారా, ఎంసీఏలో చెప్తారా నాకు తెలియదు, కానీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే అంతకని తెలియదు. కానీ నా కస్టమర్స్కి, ఈవెన్ కలగూర గంప కస్టమర్స్ కూడా ఓన్లీ మిల్లెట్స్ కొనాలనుకుంటే ఇందులోకి వెళ్తే టక్మని ఓన్లీ మిల్లెట్స్ సంబంధించినవి వస్తాయి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లేదంటే తిప్పి 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 ఆ 400 ప్రొడక్ట్స్ని ఏం కొనాలో తెలియక మళ్ళీ ఏం కొంటాం తర్వాత కొంటామన్న ఆలోచన కూడా వచ్చి మూసేస్తున్నారు అనమాట. అది విషయం. ఓకేనా? అట్లా కాకుండా మీకు మిల్లెట్స్కి సంబంధించి A to Z ఐటమ్స్, ఎనీథింగ్ బై ప్రొడక్ట్స్ కానీ మిల్లెట్స్ కానీ ఏమున్నా సరే ఒక సెగ్మెంట్, దానికి మై మిల్లెట్ బాస్కెట్ అనే పేరు పెట్టడం జరిగింది. అండ్ mymilletbasket.comలోకి వెళ్తే కేవలం మీకు మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ మాత్రం దొరుకుతాయి.
మై మిల్లెట్ బాస్కెట్లో ఉన్నాయి కాబట్టి కలగూర గంపలో ఉండయి అని కాదు, అందులోనూ ఉంటాయి. కానీ ఓన్లీ మిల్లెట్స్ కొనాలనుకున్న వాళ్ళు మై మిల్లెట్ బాస్కెట్కి మాత్రం పోయి కొనుక్కోవచ్చు. ఓకేనా? దీన్ని మరి తెలుగులో చెప్తున్నాం, హిందీ వాళ్ళు ఎట్లా, ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా, వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఎట్లా అంటే ఇది చిన్న వెబ్సైట్ కాబట్టి దీనికి సంబంధించిన ఇదే వీడియోను రకరకాల భాషల్లో రిలీజ్ చేసేసి మార్కెట్ని కొల్లగొట్టాలని డిసైడ్ చేసుకున్నాం. దీన్ని బిజినెస్ మైండ్ అంటారా, స్ట్రాటజీ అంటారా, ట్రిక్కులు అంటారా, ఏమంటారో నాకు తెలియదు, కానీ నేనైతే ప్లే చేయదలుచుకున్నా. దీని సక్సెస్ ఎంత ఉంటుంది, ఏం జరుగుతుంది అనే స్టోరీలు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటా. బట్ ఈ లోపు kalaguragamba.com వాళ్ళు ఎవరైనా సరే, మన కస్టమర్స్ ఎవరైనా సరే, మన వ్యూవర్స్ ఎవరైనా సరే ఓన్లీ మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ కొనాలంటే మాత్రం కలగూరగంపలో కాకుండా నేను చెప్తున్నది ఏంటంటే మిల్లెట్ ప్రొడక్ట్స్ మాత్రమే కొనాలనుకుంటే మై మిల్లెట్ బాస్కెట్కి వెళ్ళండి. మన స్టోర్లో పెట్టినప్పుడు ఇవి కలగూరగంపై కావు కదా అని చాలామంది అడిగితే మధ్యలో నేను క్లారిఫై చేసిన అది మన ప్రోడక్టే. ఓకేనా? ఇక ముందు ఎక్కడైనా ఏ స్టోర్లో అయినా ఏ ఊర్లో అయినా వేరే స్టోర్లలో కలగూరగంప స్టోర్లలో కాకుండా కనిపిస్తే మై మిల్లెట్ బాస్కెట్ అనేది ప్యాకింగ్ ఇట్లుంటుంది, దాని మీద మన లోగో వస్తుంది. అయితే కొన్ని ఫస్ట్ మనం చేపించిన ఏంటంటే మై మిల్లెట్ బాస్కెట్ సపరేట్గా లోగో క్రియేట్ చేసినాం, కానీ వాట్ ఎవర్ ఇది చూడంగానే మన ప్రోడక్ట్ అనేది మాత్రం అర్థమైపోతుంది. బట్ ఆ లోపం నెక్స్ట్ దానికి ఏంటంటే మై మిల్లెట్ బాస్కెట్కు మన కలగూరగంప లోగో కూడా వస్తుంది, కాబట్టి మీరు ధైర్యంగా మన ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఏంటంటే మిల్లెట్ బేస్డ్. సో అందులో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయంటే అన్ని రకాలుగా మిల్లెట్స్ దగ్గర నుంచి బై ప్రొడక్ట్స్ తీసుకుంటే ఈ గంప కాదు, గంపకు 3 గంపలు ఇంత అనమాట. అంటే ఆల్మోస్ట్ 130+ ప్రొడక్ట్స్ అందులో ఉన్నాయి. ఇంకా చాలా ప్రొడక్ట్స్ రావడానికి రెడీగా ఉన్నాయి. సో కాబట్టి మీకు ఏది కావాలన్నా సరే అందులో మిల్లెట్ రవ్వలు, మిల్లెట్ ఉప్మా రవ్వలు, మిల్లెట్ ఇడ్లీ రవ్వలు, మిల్లెట్ ప్రీమిక్స్ దోశ మిక్సులు, ఇడ్లీ మిక్సులు, అండ్ పోహాలు, అటుకులు, ఎన్ని రకాలు కావాల్సి అన్ని అటుకులు. ఆల్మోస్ట్ అటుకులే నాకు తెలిసి 12 నుంచి 14 రకాలు ఉండింటాయి. అండ్ పాస్తాలు అంటే క్యారెట్ పాస్తా, బీట్రూట్ పాస్తా, ఇందులో ఉన్న మసాలా అల్టిమేట్గా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే నేను దీన్ని లాంచ్ చేశాము, మన స్టోర్లకు వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. కానీ ఈలో ఫస్ట్ శాంపుల్స్ తెప్పించేసి చాలామంది పిల్లలకు పంపించిన, ఎస్పెషల్ యంగ్స్టర్స్ పంపించిన అనమాట. సో అస్సలు ఫుడ్ నచ్చని పిల్లలకు, ఇంట్లో ఫుడ్ పట్టని పిల్లలకు, వీళ్ళందరూ ఉంటారు చూడండి, ఎంతసేపు ఫాస్ట్ ఫుడ్ తిందామా ఆ టైప్లో ఉంటారు కదా మా పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ పంపిస్తే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మసాలా ఈజ్ సూపర్ అని చెప్పారు అనమాట. మసాలా బెస్ట్ క్వాలిటీ ఉంది, బెస్ట్ టేస్ట్ ఉంది. అండ్ దీంట్లో కొంచెం అంటే ఫర్దర్గా కొన్ని ఇన్స్టెంట్లు కూడా వస్తాయి, కానీ దీంట్లోకి మాత్రం ఏంటంటే మంచి కూరగాయలు అవి చేసుకుంటే ఇంకా టేస్ట్ వచ్చిందని చెప్పినమాట. సో యాజ్ టీజ్గా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ నూడిల్స్, పాస్తాసు, మెక్రానీ, అండ్ పిండ్లు, ఇప్పుడు సజ్జ పిండి, జొన్న పిండి, రాగి పిండ్లు, స్ప్రౌటెడ్ రాగి పిండ్లు, ఇవన్నీ కూడా కలిపేసి ఆల్మోస్ట్ 130 ప్రొడక్ట్స్ మీకు కేవలం మిల్లెట్ బాస్కెట్లోనే మిల్లెట్ బేస్డ్ మాత్రమే మీకు దొరుకుతాయి. ఓకేనా? వెళ్ళండి, చూడండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ కొనండి. 10 మందికి ఉపాధి ఇచ్చే విషయంలో మీ సహకారం అందించండి. అండ్ మీకు ఎలాంటి ప్రోడక్ట్ కావాలనో మీరు చెప్తే మన చేతుల్లో పని కాబట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొచ్చుకుందాం. ఓకేనా? ఇదన్నమాట విషయము. అండ్ దీంట్లో చాలా వచ్చేటివి ఉన్నాయి. అంటే ఈవెన్ చిన్న పఫ్స్ చూసాను. అంటే పఫ్స్ అంటే చిన్నగా ఏమంటారు వాటిని, పప్స్ అంటే చిన్న జొన్నలతోటి వాటితోటి కొంచెం ఉడికిచ్చి, స్టీమ్ మీద ఉడికిచ్చి వాటికి ఉప్పు కారం కలిపి అవన్నీ ఎట్లుంటాయో అవన్నీ చూసాను అనమాట, ఇంక్లూడింగ్ విత్ వీట్ తోటి. సో అవన్నీ తీసుకొద్దాం మనము. అండ్ ఏదన్నా కావాలని చెప్పండి అబ్బా. అంటే చాలా వచ్చాయి. అంటే చాలా కంపెనీస్ కూడా మేము ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలుపుతలేము అనేది రీసెంట్గా నేను చూశాను. సో అలాంటి కంపెనీస్ రీచ్ అవుతూ ఉన్నాను. ఇంకా నాకు కరెక్ట్ అంటే నచ్చలేదు, ఇంకా కొన్ని అన్నీ నచ్చాక ఒకటి చేరుద్దాం. ఓకేనా? ఈ మాత్రం గంపలు నింపడానికి మనకు 3.5 ఏళ్ల టైం పట్టింది, ఎస్పెషల్గా మిల్లెట్స్ సంబంధించి. ఓకేనా? ఈ మిల్లెట్ బాస్కెట్ కాకుండా ప్రతి ప్రోడక్ట్ను కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో, డిఫరెంట్ బ్రాండ్తోనే మనం మార్కెట్లోకి తేబోతున్నాము. సో అంటే ఏదో ఒకటి లాంచ్ చేస్తున్నా, ఒక హ్యాపీనెస్తో మీతో షేర్ చేసుకుంటానేది అంతా నాకు మాటలే ఓవర్లాప్ అయిపోతున్నాయి అనమాట. దొర్లుతున్నాయి రోల్ అవుతున్నాయి అనమాట. సో ఇది మై మిల్లెట్ బాస్కెట్ అనే పేరు ఎట్లుంది, దాని ప్యాకింగ్ ఎట్లుంది, దాని క్వాలిటీ ఎట్లుంది, దాని టేస్ట్ ఎట్లుంది, మీ మాటల్లో వినాలనుకుంటున్నా.
మీ అనుభవాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.